ఇక వివరాల్లోకి వెళ్తే రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో సాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వేసవి కాలానికి అవసరమైన సాగునీరు, రైతు విశిష్ట సంఖ్య నమోదు తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిసి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, మండల అధికారులతో మాట్లాడి ప్రస్తుత సాగు నీటి వనరుల లభ్యత, భవిష్యత్ అవసరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా తూర్పు డెల్టా, గోదావరి డెల్టా, ఏలేశ్వరం ఆయకట్టు కింద పంటల సాగు వివరాలు, అవసరమయ్యే సాగునీరు, ప్రస్తుత నిల్వల వివరాలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో సాగునీటికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరాన్ని ముందే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు తమ కింది స్థాయి అధికారులతో, సిబ్బందితో సంప్రదింపులు చేసి నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని, వేసవి దృష్ట్యా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తతో వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, సాగునీటి చెరువులను నీటితో నింపాలని అన్నారు. రబీ సాగుకు సంబంధించి ప్రధానంగా తాళ్లరేవు, కరప, పెద్దపూడి, కాజులూరు, ఇతర శివారు మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, సాగునీటి సంఘాల నాయకులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.